ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకొని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అయితే ఈ స్టోరీలో మీరెప్పుడు వినని అద్భుతమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. దానితో పాటుగా కొన్ని ఆసక్తికర రహస్యాలు కూడా చూద్దాం. మన శరీరంలో పనికిరాని బ్యాక్టీరియా, ఇతర కణాలు ఎన్ని ఉంటాయో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. ఎందుకంటే ప్రపంచ జనాభా కంటే రెండింతలు మన శరీరంలో తెలియని, కనిపించని బ్యాక్టీరియాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. అవి మనిషి శరీర బరువును అనుసరించి 2 నుంచి 4 కేజీల వరకు ఉంటాయట. అవి ఎందుకు ఉన్నాయనేది తెలియాలంటే మాత్రం తరతరాల సమయం పడుతుంది. ఇక ప్రపంచంలో గతం కంటే ఇప్పుడు కవలలు పుట్టడం పెరిగిందంటున్నారు డాక్టర్లు. పిల్లలను వాయిదా వేసే కొద్దీ కవలలు పుట్టడానికి ఛాన్స్ ఉంటాయట. లేట్ మ్యారేజ్ నుంచి ఆలస్యంగా పుట్టే వారికి కవలలు పుట్టడానికి అవకాశం ఉంటుందట. అందుకే గతం కంటే ఇప్పుడు 50% అదనంగా కవలలు పుడుతున్నారట. 4 ఏళ్ల పాప కానీ బాబు కానీ మాటలు వస్తున్నాయంటే చాలు, దాదాపు మనం మాట్లాడే సమయం కంటే 400 రెట్లు ఎక్కువగా మాట్లాడతారట. అది తనలో తాను కానీ బయట కానీ ఇలా 1 నిమిషం కూడా మెదడుకు నోటికి ఖాళీ సమయం అనేది ఇవ్వరు. అందుకే చిన్నపిల్లల బ్రెయిన్ ఎక్కువగా వాడుతారు అంటారు సైంటిస్టులు. ఇక పండు మిరపను మనం పచ్చడికి మాత్రమే వాడతాం, అంతకు మించి అసలు వంటల్లో ఉపయోగించాం. మిగతా దేశాల్లో కూడా అంతే. అయితే పెయిన్ కిల్లర్గా అద్భుతంగా ఈ పండు మిరప పనిచేస్తుంది. అయితే దాని మంటను తట్టుకోవడం మాత్రం సామాన్యుడికి కూడా వల్ల కాదు. ఒక పండు మిరప తింటే చాలు కొన్నిసార్లు ఒళ్ళు నొప్పులు కూడా తగ్గించేస్తుందట. లియోనార్డో డావిన్సీ గురించి మనందరికీ తెలుసు. కాకపోతే ఆయన ఒక చేత్తో రాస్తూనే మరో చేత్తో బొమ్మలు కూడా వేయగలని మాత్రం తెలియదు. అంత నైపుణ్యమైన మనిషి మళ్ళీ భూమి మీద కూడా పుట్టలేదట. ఇక మనకు తెలియకుండానే మన చర్మం ఊడిపోతుంది. చిన్నపిల్లలకు చర్మం ఊడి కొత్తగా రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక మనిషి తన జీవితకాలంలో 20 కిలోల చర్మాన్ని వదిలేస్తాడు. అంటే మన చర్మం మనకు తెలియకుండానే ఎంత పోతుందో చూడండి. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ కూడా అయిన విషయం. ఇక ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గది అమెరికాలోని మైక్రోసాఫ్ట్ హెడ్ ఆఫీస్లో ఉంది. అందులో ఒక్కరే నిలుచుంటే గనక మీ గుండె చప్పుడు మీకే వినిపిస్తుంది అనమాట. అంత నిశ్శబ్దమైన ప్లేస్ మరోటి ఎక్కడా లేదు. ఇక అలాగే ప్రపంచంలో అత్యంత గందరగోళమైన, ఎక్కువ రోజులు ట్రాఫిక్ జామ్ అయిన దేశం చైనా. 2010లో ఆగస్టు 10న భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతలా అంటే 100 కిలోమీటర్లు. అందరూ ఇళ్లకు వెళ్ళడానికి 10 రోజులు పట్టింది. రోడ్డు మీద ఉన్న వాళ్లకు నీళ్లు, భోజనం పక్కన ఉన్న గ్రామాలు, టౌన్లు సాయం చేశాయి. హెలికాప్టర్ల నుంచి కూడా వాటర్ ప్యాకెట్లు, భోజనం విసిరేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత చండాలంగా మెయింటైన్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ట్రాఫిక్ జామ్ అయినా సరే మన దగ్గర 1 రోజులో క్లియర్ అయిపోతుంది. కానీ మరీ ఇంత దారుణం మాత్రం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇక ఆయిల్ కంపెనీ స్థాపించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన వ్యక్తి జాన్ డి రాకెఫెల్లర్. ఇప్పటి ద్రవ్యోల్బణంతో లెక్క పెడితే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కంటే 10 డబ్బు ఆయన సంపాదించినట్లు. అందుకే వరల్డ్ రిచెస్ట్ మెన్గా రికార్డు క్రియేట్ చేశారు. ఇక స్టార్ ఫిష్లో ఏదైనా భాగం తెగిపోతే మళ్ళీ అది కొత్తగా తయారవుతుంది. అయితే ఒకవేళ ఎక్కువ భాగం నాశనం అయిపోతే చిన్న భాగం నుంచి మొత్తం స్టార్ ఫిష్ అయిపోతుంది. ఇలాంటి బాడీ సిస్టమ్ మరి ఏ జీవికి కూడా లేదు. ఇక ఓజోన్ లేయర్ దెబ్బతింటుందని మనం భయపడుతున్నాం. అయితే 50 ఏళ్లలో మళ్ళీ తిరిగి తన పాత స్థితికి వస్తుందట. అంటే దెబ్బతిన్న చోట మళ్ళీ లేయర్గా ఏర్పడుతుందన్నమాట. అంటే ఈ స్టార్ ఫిష్ లాగే. ఇక ప్రపంచంలోని చీమలన్నింటినీ ఒక చోట చేర్చి బరువు చూస్తే మనుషుల వెయిట్కి సరసమానంగా ఉంటాయట. అంటే చీమలు ప్రపంచమంతా ఎలా విస్తరించాయో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అలాగే మనుషుల కంటే భూమిపై ఎక్కువగా ఉన్నవి కోళ్లే. దాదాపు 1800 కోట్ల కోళ్ళు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని తినేందుకు మనం పెంచుకుంటున్న కోళ్ళు మనల్ని దాటిపోయాయి. అందుకే చికెన్ ప్రతి ఒక్కరికి దొరుకుతుందన్నమాట. ఇక ప్రపంచంలోనే పెద్దగా పట్టించుకునే రంగు ఏదైనా ఉందంటే ఊదా రంగు. ఇక ప్రపంచ దేశాల జెండాలు ఈ రంగులో తయారు చేసుకున్న దేశాలు 2. ఒకటి డొమినికా, రెండోది నికరాగువా. మంచును మనం చూస్తున్నామంటే అదృష్టవంతులమే. మంచు అంటే తెల్లవారుజామున వచ్చేది కాదు. మంచు కురవడం, మంచు పెరుగుపోవడం. ఎందుకంటే ప్రపంచంలో 200 మంది మంచు అనేది అసలు చూడలేదట. వారికి మంచు కురవకపోవడమే అసలు కారణం. కేవలం చలి మాత్రమే వేస్తూ ఉంటుంది. ఇక కోడి పిల్లలను మనం తక్కువగా అంచనా వేస్తుంటాం. కానీ డైనోసార్ జాతికి చెందినవే ఈ కోళ్ళు అంటారు శాస్త్రవేత్తలు. అందుకే టీరెక్స్ జాతికి చెందినవి ఈ కోళ్ళు. కాలక్రమేణా అవి ఇలా కోళ్ళుగా మారిపోయాయి. ఇక క్లోరోఫిల్ పిగ్మెంట్ తయారీకి సరైన కాంతి, వేడి దొరకకపోతే ఆకులు రాలిపోతాయి. కానీ గ్రీన్ పిగ్మెంట్ ఉన్న సమయంలో చలికాలంలో కాంతిలో మరింత వెలుగులు చిమ్మేలా ఆకులు ఉంటాయట. 1933లో అమెరికా $20 కాయిన్ విడుదల చేసింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసేసుకుంది. అయితే ఒకే ఒక వ్యక్తి దానిని సంపాదించాడు. అయితే దానిని 2000 సంవత్సరంలో వేలం వేస్తే 700 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు ఓ వ్యాపారవేత్త.
ఇకపోతే తుమ్ముని ఎప్పుడు ఆపుకోకూడదు, ఎక్కడ ఉన్నా సరే. ఎందుకంటే అలా ఆపిన సమయంలో రక్తనాళాలు మెడపై కానీ మెదడులో కానీ గాయానికి గురవుతాయి, అంటే చిట్లిపోవచ్చు కూడా. దాదాపు గంట సేపు ఇబ్బంది పడతారనమాట, చనిపోవచ్చు, ఇంకా ఎక్కువ సమస్యలే రావచ్చు. ఇక మరో విషయం, తుమ్మినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుపోతాయి. అలా అని బలవంతంగా కానీ మీరు తెరిచినట్లయితే గుడ్లతో సహా బయటకు వచ్చేస్తాయి. ఇక హ్యాండ్రూస్ అనే పట్టణంలో ప్రతి ఏడాది కరెక్ట్ సమయానికి వర్షం పడుతుంది. అయితే వర్షం పడడం వింత కాదు, చేపలు వానలో నుంచి వస్తాయి. సైంటిస్టులకు దీనికి ఇంతవరకు కారణం తెలియలేదు. దీనికి కారణం ప్రయత్నించినా ఏ ఆధారం లభించలేదు. మరి ఆ చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మిస్టరీగా మారిపోయింది. అయితే ఇప్పుడు మనం రెగ్యులర్గా కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం, అప్పుడప్పుడు వర్షంతో పాటు చేపలు కూడా పడుతూ ఉన్నాయి. ఇక అలాగే ప్రపంచంలో దాదాపు 24 టైమ్ జోన్స్ ఉన్నాయి. కొన్ని దేశాల్లో గంట నుంచి 10 గంటల సమయం తేడా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. చాలా దేశాలు తమ పక్క దేశం కంటే అరగంట నుంచి గంట సమయం వరకు తేడా ఉంటుంది. ఇక దూరం పెరిగే కొద్దీ సమయం మారిపోతుందన్నమాట. ఇక అలాగే జీప్ అనే పదం ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతాం. మనం జీప్ అని పిలుస్తాం, కానీ అసలు పేరు జీపీ, అంటే ఇంగ్లీష్ లెటర్స్ అనమాట. జనరల్ పర్పస్ వెహికల్గా దీన్ని పిలిచేవారు. పాపులర్ అయ్యాక ఇది జీప్గా మారిపోయింది. ఇక అత్యధిక ద్వీపాలు ఉన్న దేశం స్వీడన్. ఇక్కడ దాదాపు 2,21,000 మంది ఐలాండ్స్ ఉన్నాయంటే నమ్మగలరా? అదే ఆ దేశం యొక్క అద్భుతం. కానీ 1000 ద్వీపాల్లో మాత్రమే మనుషులు ఉంటారు. మిగతావన్నీ కూడా చాలా చిన్నవి, లేదంటే మనుషులు ఉండడానికి పనికిరానివి. ఇక జెల్లీ ఫిష్ ను ఎండలో ఉంచితే వెంటనే కరిగిపోతుంది, ఎందుకంటే దీని నిర్మాణంలో 90% పైగా నీరే ఉంటుంది. కానీ నీటిలో మాత్రం కింగులా బ్రతికేస్తుంది. 2012లో కేమి ఏమి అనే 2 కవలలు ప్రపంచ రికార్డు సృష్టించారు. ఎందుకంటే ఏమి పుట్టిన 87 రోజుల తర్వాత కేమి పుట్టింది. అంత గ్యాప్తో కవలలు పుట్టడం ఎంతవరకు జరగలేదు, జరగబోదు కూడా. అసలు ఎందుకు జరిగిందంటే అదో పెద్ద సైంటిఫిక్ చరిత్ర. అంటే ఒక బిడ్డ పుట్టిన 9 నెలల తర్వాత కానీ మరో బిడ్డ పుట్టాలి. కానీ ఒక బిడ్డ పెరిగి పెద్దయిన 3 నెలల తర్వాత మరో బిడ్డ అక్కడ పుట్టడం జరిగింది. అంటే ఆ బిడ్డ దాదాపుగా 87 రోజుల తర్వాత బయటకు వచ్చింది. దీనిపై మనం మరో వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అలాగే చైనా జూలో అతిపెద్ద పాండా కనిపిస్తుంది. అలాంటి సైజు ప్రపంచంలో ఎక్కడా లేదు. పైగా శ్వాస తీసుకున్నట్లు కనిపిస్తుంది, కానీ అదంతా గ్యాస్. ఇక అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్లోని ఇప్పుడున్నంత వరకు వీడియోలు కనుక మనం చూడాలి అనుకుంటే కనీసం 1000 ఏళ్ళు పడుతుందట. అన్ని సంవత్సరాల ఫీడ్ యూట్యూబ్ సర్వర్లో ఉండిపోయింది. ఇక కంటిన్యూగా చూడాలంటే యూట్యూబ్ ఆపితే తప్ప మనిషి చూడలేడట. ఎందుకంటే నిమిషానికే గంటల కొద్దీ ఫీడ్ సర్వర్లోకి అప్లోడ్ అయిపోతుంది. ఇక సర్వర్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టం అనేది చాలా మందికి తెలియని విషయమేమో. ఎందుకంటే కాస్తంత డేటా మన ఫోన్లో ఎక్కువైతేనే అవి హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. మరి యూట్యూబ్ ఎంత సర్వర్ మెయింటైన్ చేస్తుందో ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాల్సిందే. అది కూడా ఒక చరిత్రే. ఇక ఎలుకల బోన్స్ రబ్బర్లా సాగుతాయట. అందుకే బోను తయారు చేస్తే చాలా చిన్నగా చేయాలి, ఎందుకంటే అవి చాలా ఫ్లెక్సిబుల్గా వాడి వాటి నుంచి తప్పించుకోగలవు. ఇక అలాగే ప్రపంచంలో అత్యంత పాపులర్ భాష ఇంగ్లీష్ ఎంత మాత్రం కాదు, చైనీస్ మ్యాండ్రిన్. వాళ్ళకి ఇంగ్లీష్ కంటే మ్యాండ్రిన్ అంటేనే ఇష్టం. పైగా ఇంగ్లీష్ నేర్చుకోవడం వాళ్లకు చాలా కష్టంతో కూడుకున్న పని. 100 కోట్ల మంది చైనా భాషను మాట్లాడుతున్నారు. ఇది ఇంగ్లీష్ కంటే అధికం. వచ్చే 10 ఏళ్లలో మన దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే వారి సంఖ్య 50 కోట్లకు చేరుతుందట. ఇక అలాగే ఎక్కిళ్ళు ఎంతసేపు ఉంటాయి? మహా అయితే నిమిషం లేదా 2 నిమిషాలు, కొన్నిసార్లు ఎక్కువసేపు కూడా ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ చార్లెస్ హాస్పిస్ అనే వ్యక్తి 69 ఏళ్ళైనా చిన్నప్పుడు వచ్చిన ఎక్కిళ్ళు ఇంకా పోలేదట. ఆయన చనిపోయే వరకు వెక్కిళ్లతో ఇబ్బంది పడ్డాడు. డాక్టర్లు కూడా నయం చేయలేకపోయారు. ఇక మన శరీరంలో అత్యంత సెన్సిటివ్ మాత్రమే కాదు, స్పర్శను బాగా గుర్తించేది వేలి చివరి భాగం. అది ఎంతలా అంటే ఒకవేళ మన వేలు భూగోళం అంతా ఉండి దానిపై ఇల్లు కానీ కారు కానీ ఇంకేదైనా పెద్ద వస్తువైనా సరే స్పర్శించినట్లయితే అది ఏంటో మనం చక్కగా గుర్తించి చెప్పవచ్చు. అంత స్పష్టమైన స్పర్శను గ్రహించే శక్తి ఫింగర్ టిప్కు ఉంటుందట. ఇక ప్రపంచంలోనే ఎక్కువ సైకిళ్ళు చైనాలో ఉన్నాయి. కానీ వాడటానికి అనువైన ప్రాంతం మాత్రం డెన్మార్క్లోని కోపెన్హెగన్ ఇక్కడే ఉంది. జిరాఫీ నాలుక చాలా పొడవుగా ఉంటుంది. దాని నాలుకతో చెవులను శుభ్రం చేసుకుంటుంది. తనకు నచ్చిన చోట మొహమంతా నాకగలదు. ఇంత పొడవైన నాలుక మరే జీవికి కూడా లేదు. ఇక అలాగే హమ్మింగ్ బర్డ్ గుండె బుల్లెట్ రైలు కంటే వేగంగా కొట్టుకుంటుంది. నిమిషానికి 1200 సార్లు, అంటే సెకనుకు 20 సార్లు అన్నమాట. ఒకవేళ దాన్ని మనం చూసినట్లయితే అది ఒక మెషిన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రపంచంలో కేవలం 86% మంది పెద్దవాళ్ళు మాత్రమే చదవగలరు. రాసేవారైతే ఇంకా తక్కువ. కానీ ఈ 10 ఏళ్లలో చాలా వరకు చదువుకున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఎంట్రకాయలు గంటకట్టే మంచులో ఉన్నా వాటికి ఏమీ కాదు. ఐసు ముక్కల్లో వాటికి స్పందించి గంటకట్టే చలిలో విసిరేసినా సరే అప్పటికప్పుడు చనిపోతాయి.
కానీ వాతావరణం వేడి కాగానే మళ్ళీ ప్రాణంతో తిరిగి బయటకు వచ్చేస్తాయి. వీటినే మనం పీతలు అంటున్నాం. వీటికి ఈ ప్రత్యేక లక్షణం ఉంది. అందుకే వానలు పడగానే మనకు 2 రోజుల్లో పీతలు చెరువుల్లోకి కాలువల్లోకి కనిపిస్తుంటాయి. ఈసారి మీరు ఎప్పుడైనా ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా పీతలను చూడండి. వాటిని రబ్బర్లతో కట్టేసి బంధించి ఉంటారు. ఎందుకంటే అవి అంత ఈజీగా చనిపోవు అనమాట. ఐస్లో ఉండబట్టి అవి చనిపోతాయి. ఒక్కసారిగా వేడెక్కితే మాత్రం మళ్ళీ తిరిగి బ్రతికేస్తాయి. కానీ ఈలోపే మనం వాటిని చంపి తినేస్తుంటాం. ఇక ఫెయిరీ డ్రాగన్స్ కిస్ చేస్తూ ఉన్నాయంటే అవి హాయ్ చెప్పుకుంటున్నాయి అన్నమాట. వెడబాటు నుంచి మొదటిసారి కలిస్తే వెళ్ళి ముద్దు పెట్టుకుంటూ ఉంటాయి. ఫేస్బుక్ మెంబర్స్ ఒక దేశంగా ఏర్పడితే దాని పాపులేషన్ 200 కోట్లు అవుతుంది. అంటే భారత్ చైనాలు కలిస్తే అంత పెద్ద కంట్రీ అవుతుందన్నమాట. ఇంతలా మరో సోషల్ నెట్వర్క్ సైట్ ఏది కూడా లేదు. ఇక అలాగే ఆకాశంలో ఎగిరేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, లేదంటే ఏదైనా తింటున్నప్పుడు పెద్దగా వాసన తెలియదు. ఎందుకంటే ఆకాశంలో ఉన్నప్పుడు గ్రహణ శక్తి మనిషిని బట్టి 20 నుంచి 50% వరకు తక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హోటల్ జపాన్లో ఉంది. దీని వయసు 750 సంవత్సరాలు. ప్రపంచంలో అంతకంటే పురాతనమైన హోటల్స్ ఉన్నా కూడా అవి కనుమరుగైపోయాయి. కానీ ఇప్పటికీ మారకుండా ఉన్న హోటల్ ఇదే. ఫ్రాన్స్ అధికారిక భాష ఒకప్పుడు ఇంగ్లీషే. దాదాపు 450 ఏళ్లు ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉన్న ఫ్రెంచ్ మాత్రమే తెలిసిన రాజు 1606లో ఫ్రెంచ్ను అధికారిక భాషగా మార్చారు. అప్పటి నుంచి ఫ్రెంచ్ మాత్రమే ఉంది. గ్రాఫిటీ మనం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో చూస్తున్నాం. కానీ ఈజిప్ట్లో ఇది 2000 ఏళ్ల క్రితమే ఉంది. అద్భుతమైన బొమ్మలను గోడలపై వేయడంలో ఆ రోజుల్లో కళాకారులకు ఉన్న అతిపెద్ద కళ. దానిని రాజులు కూడా పోషించారు. ఇక అలాగే ప్రపంచంలో తమ స్నేహితుడు దూరం అయితే ఎక్కువగా బాధపడేది మనిషి మాత్రం కాదు. ఇక మనం పెంచుకునే కుక్క కూడా కాదు అంటారు సైంటిస్టులు. మంచి స్నేహితుడు ఆవు. తన పార్ట్నర్ కానీ స్నేహితుడు కానీ దూరం అయితే చాలా రోజులు మనోవేదనకు గురవుతుంది. కలిసి ఉండాలంటే ఆవులను చూసి నేర్చుకోవాలంటారు. ఇక కనుగుడ్లు గుండ్రంగా ఉంటాయి. అయితే చతురస్రాకారంలో ఉండే కనుగుడ్లను చూసారా? చూసే ఉంటారు కానీ గమనించి ఉండరు. గొర్రెలకు కనుగుడ్లు చతురస్రాకారంలో ఉంటాయి. ఇలాంటి కనుగుడ్డు నిర్మాణం మరే జీవికి కూడా లేదు. ఇక పెంగ్విన్ అంతరించిపోయే జాతుల్లో ముందున్నాయి. అయితే కొన్ని వేల ఏళ్ల క్రితం వాటి ఎత్తు 6 అడుగులు ఉండేవట. వాటికి ఆధారాలు కూడా దొరికాయి. అవే గనక మనుషులంతా ఎత్తు ఉంటే అంటార్కిటా ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇక డైమండ్స్ ఇష్టపడే వాళ్ళు, కావాలనుకునే వాళ్ళు, తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు శనిగ్రహం అదే జూపిటర్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ మీథేన్ వాయువు కార్బన్గా మారి ఆ తరువాత గ్రాఫైట్గా మారిపోతుందట. మనిషి కానీ అక్కడికి వెళ్ళారంటే ఆ మనిషికి కావాల్సిన డైమండ్స్ దొరుకుతాయట. ఇక హై హిల్స్ అనేవి ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయింది. కానీ ఒకప్పుడు మగవాళ్ళు ధరించేవారు. మరీ ముఖ్యంగా అమెరికాలో మాంసం అమ్మే షాపుల్లో కాళ్లకు రక్తం మురికి అంటకుండా ఈ హిల్స్ వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు షూస్కి మారితే అవి చివరకు వేసులు వేసుకునేవారట. ఆ తర్వాత కాలక్రమేణా అందరూ వేసేస్తున్నారు. కుక్కలు బూడిద రంగును సరిగా చూడలేవు. అయితే వీటికి గ్రహణ శక్తి అద్భుతంగా ఉంటుంది. కానీ రంగుల విషయంలో మనకంటే చాలా వీక్. ఇక పీచి మిఠాయి కనిపెట్టింది విలియం మోరిసన్. ఆయన డెంటిస్ట్. తన దగ్గరకు వచ్చే వాళ్ళు పళ్ళ సమస్య ఉన్నప్పుడు పళ్లకు ఇబ్బంది కలగకుండా రుచికరమైనది తినాలని పేషెంట్స్ అడిగేవారట. దానికోసం ఆయన ఎంతో కష్టపడి ఈ మిఠాయిలు తయారు చేశారు. అది ఇప్పుడు విశ్వవ్యాప్తం అయిపోయింది. వానాకాలం మొత్తం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఎక్కడ పడుతుందో తెలుసా? వెనుజులాలో. ఇక్కడ దాదాపుగా 120 రాత్రులు ఉరుములతో మ్యూజిక్ వాయించినట్లు ఉంటుందట. కాకపోతే పిడుగుల సంఖ్య తక్కువ. అదే వారి అదృష్టం. కానీ అనుక్షణం భయమే. దీన్ని వాళ్ళిప్పుడు కటటుంబో అని పిలుచుకుంటూ ఉంటారు. సంతోషంగా ఉన్నప్పుడు మ్యూజిక్ విన్నారనుకోండి, బ్రెయిన్లో డోపమైన్ విపరీతంగా రిలీజ్ అవుతుందట. అందుకే దీన్ని హ్యాపీ డ్రగ్ అని అంటారు. అలాగే టమాటాలు బెర్రీ జాతికి చెందినవి. కానీ వాటితో పాటు వంకాయ, క్యాప్సికం, అరటిపళ్ళు కూడా బెర్రీ జాతికి చెందినవే. జాన్ కేజ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత పెద్ద మ్యూజిక్ కంపోజర్గా ట్రాక్ డిజైన్ చేశారు. దాన్ని చాలా స్లోగా వాయించాలి. ఆయన కంపోజ్ చేసిన ట్రాక్ పూర్తి చేయాలంటే 639 ఏళ్లు పడుతుందట. కరాటేలో బ్లాక్ బెల్ట్ అంటే తోపు అనుకుంటాం. కానీ జపాన్ భాషలో బ్లాక్ బెల్ట్ అంటే ఫస్ట్ స్టెప్ అని అర్థం. పర్ఫెక్షన్ రావాలంటే ఎంతో నేర్చుకోవాలంట. కానీ మనం బ్లాక్ బెల్ట్నే ఎక్స్పర్ట్స్ అనుకుంటూ ఉంటాం. కానీ అది కరాటేలో బేసిక్స్ వచ్చిన వారికి ఇచ్చేది. ఇక మార్క్ జుకర్బర్గ్కు రెడ్ గ్రీన్ కలర్ బ్లైండ్గా ఉంటుంది. దీంతో ఫేస్బుక్ డిజైన్ కోసం అతను బ్లూ కలర్ ఎంచుకున్నాడు. అయితే అది మాత్రమే ఆయన సరిగ్గా చూడగలడు. మిగతా కలర్స్ ఆయనకు పెద్దగా కనిపించవు. హ్యార్షీ పీతలకు 10 కళ్ళు ఉంటాయి. ఎటైనా ఒకేసారి చూడగలవు. శత్రువుకు దొరకకుండా ఉండేందుకు వీటిని తెగ ఉపయోగిస్తాయి. అంతేకాదు తనకు ఆహారం కావాలన్నా చుట్టూ ఒకేసారి పసిగట్టి వేటాడగలదు. ఇంకా విచిత్రం ఏమిటంటే గట్టిగా ఉన్న దీని షెల్పై కూడా 2 కళ్ళు ఉంటాయి. ఇలా ప్రపంచంలో ఎన్నో వింతలు మనకి ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. మరో వీడియో ద్వారా మనం వాటిని కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.